ఫ్రెండ్స్ టెక్ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 16థ్ జూలై 2025. ఇప్పటివరకైతే టెక్ న్యూస్ ఇది. ఫ్రెండ్స్ సామ్‌సంగ్ జెడ్ ఫోల్డ్ ఫోన్‌లో మళ్ళీ ఎస్ పెన్ అయితే తీసుకొస్తుంది. వీళ్ళు చెప్తున్న ప్రకారం నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో వీళ్ళు జెడ్ ఫోల్డ్ ఫోన్‌లో వీళ్ళు ఎస్ పెన్ అనేది తీసుకొస్తామని అఫీషియల్స్ అయితే చెప్తున్నారు. ఇంతవరలో ఎలాంటి జెడ్ ఫోల్డ్ ఫోన్‌లో మనకి ఈ ఎస్ పెన్సిల్ అనేది తీసుకురాలేదు. సో, దీన్ని మనం సెపరేట్‌గా కొనుక్కోవాల్సొస్తుంది. సో, వీళ్ళైతే దీన్ని ఓవర్‌కమ్ జేసి నెక్స్ట్ ఇయర్ 2026లో ఆహ్, వచ్చే జెడ్ ఫోల్డ్ ఫోన్‌లో వీళ్ళైతే ఈ ఎస్ పెన్‌నైతే తీసుకొస్తారని వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. ఇక 2025లో ఇప్పటి వరకు సుమారు 500 కంపెనీస్ నుండి 1,50,000 ఉద్యోగాలనైతే ఐటీ సంస్థ రిజెక్ట్ చేసిందని ఐటీ గ్రూప్ సంస్థ చెప్పింది. వీళ్ళు చెప్తుంది ఒకటే రీజన్. మాకాడ ఆల్రెడీ ఏఐ ఉంది. సో, మీకు ఎలాంటి కోడింగ్ గాని లేదా వర్క్‌షాప్స్ అంటే ఐటీ వర్క్‌షాప్స్ రిలేటెడ్ కంటెంట్‌ని మాకు ఏఐనే జనరేట్ చేస్తుంది. మాకు హ్యూమన్ యాక్టివిటీ అంత అవసరం పడట్లేదని వీళ్ళు చెప్పి వీళ్ళ యొక్క ఉద్యోగాలనైతే వీళ్ళు తీసేశారు. ఇక ఒరాసిల్. ఒరాసిల్ అనేది ఒక క్లౌడింగ్ కంప్యూటింగ్ కంపెనీ. సో, వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంది వీళ్ళ నెట్ వర్త్ అనేది చాలా చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గ్రోతింగ్ అయితే ఉన్నదని దీని యొక్క సీఈఓ చెప్తున్నాడు. సో, దీని యొక్క నెట్ వర్త్ దాదాపు $148 మిలియన్స్ అయితే వీళ్ళు లాభం పొందారని ఈ సంవత్సరం వీళ్ళైతే ప్రకటించారు. ఇక టెక్నిక్స్‌లోకి పోతే ఈరోజు స్పెషల్‌గా ఒక డేనైతే డిక్లేర్ చేశారు. ఏఐ స్పెషల్ డే అని. సో, వీళ్ళు ఏఐని దృష్టిలో పెట్టుకొని దాని యొక్క మంచి ఫ్యూచర్స్‌ని గుర్తిస్తూ వీళ్ళైతే ఏఐ స్పెషల్ డేనే క్రియేట్ చేశారు. సో, ఈ ఏఐ ఎస్పెషల్లీ హాస్పిటాలిటీస్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా చాలా హెల్ప్ చేస్తుందని ఎస్పెషల్లీ ఈ రోజునే వీళ్ళు ఏఐ అప్రిషియేటెడ్ డే అనేది క్రియేట్ చేశారు. ఇక మస్క్ మామ నుండి ఎలాన్ మస్క్ అయితే తన 10వ టెస్ట్ ఫ్లైట్‌నైతే తను సిద్ధం చేశాడు. సో, ఈ వారంకెల్లా తన టెస్టింగ్‌నైతే స్టార్ట్ చేస్తామని డిక్లేర్ చేశాడు. ఇక ఎన్విడియా నుండి ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చైనానైతే ఈరోజు పొగిడాడు ఈవెంట్‌లో. సో, మనం చెప్పుకున్నట్టుగా ఎన్విడియా చైనాలో ఇవాళ ఈవెంట్‌నైతే లాంచ్ చేశారు. సో, తను చైనాని దృష్టిలో పెట్టుకొని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఏఐని కంటెంట్‌ని వీళ్ళు చాలా బాగా రన్ చేస్తున్నారని తనైతే అప్రిషియేట్ చేశాడు. ఇక టెక్ న్యూస్‌లోకి పోతే టెక్ మహీంద్రా Q1 రిజల్ట్ అయితే లాంచ్ చేసింది. సో, వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే యూఎస్‌లో తక్కువ సేల్స్ జరిగినా గాని లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఎలాంటి చేంజెస్ లేవని ప్రాఫిట్‌లో అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటివరకైతే 15 కోట్ల లాభం అయితే వీళ్ళు పొందారని టెక్ మహీంద్రా Q1 రిజల్ట్ అయితే చెప్తుంది. ఇవాల్టికి ఈ టెక్ న్యూస్ ఇంతే గైస్. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక టెక్ న్యూస్‌లో కలుద్దాం. సో, చిన్న టార్గెట్ అయితే పెడుతున్నాను గైస్. ఓన్లీ జస్ట్ 100 లైక్స్ అయితే ఈ వీడియోకి రావాలని కోరుకుంటున్నాను.